ఎవరికైనా పూలు కట్టడం రాకపోతే నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అండి. ఇవాళ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఈడు మా మేనలుడు, మా తమ్ముడు అయితే లేడు, డ్యూటీకి వెళ్ళాడు. ఇక మా మరదలు ఉంది. నేను వచ్చానని చెప్పి టీ అయితే పెట్టేసింది. నేను ఎందుకు వచ్చానంటే చికెన్ పచ్చడి పట్టుకుందామని అయితే వచ్చానండి. చికెన్ ముందుగా శుభ్రంగా కడుక్కున్నాను. నేను 2 కేజీలు చికెన్ తీసుకున్నాను. 2 కేజీలు చికెన్కి తగ్గట్టు శుభ్రంగా కడుక్కొని దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని అయితే పెట్టుకుంటున్నాను పొయ్యి మీద. ఈ లోపల మా మరదలు టీ పెట్టేసింది, అది కూడా తాగేశాను. ఈ తర్వాత ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలని బాగా కలుపుకోవాలి. కొంచెం లైట్గా ఉప్పు పసుపు సరిపోతుంది, మరి ఎక్కువ వేసుకోకూడదు. ఇక అందుకని చెప్పి అంతే వేసుకొని లైట్గా ఇది కూడా ముక్క గెంటి పెట్టి తిప్పకుండా మనము ఎగరేసుకుంటే సరిపోతుంది. మసిగుడ్డ పట్టుకొని ఎగరేసుకుంటే సరిపోతుంది, ఒక క్లాత్ పట్టుకొని. ఎందుకంటే ఇలా ముక్కకి తగలాలండి పసుపు అనేది, నీసు వాసన రాకుండా ఉండిద్ది. ఇది అంతా ఈ ఉడకబెట్టేది కూడా మొత్తం సిమ్లోనే పెట్టి చేసుకున్నామండి. ఇక్కడ ప్రమీలక్కయ్య అని ఉంది. నాకు చికెన్ పచ్చడి పడటం అయితే రాదు, ఏ వంటైనా చేస్తా కానీ చికెన్ పచ్చడి అయితే అస్సలు రాదు. ఇక అక్కయ్యని అడిగితే అక్కయ్య నేను పట్టి పెడతానంది. ఇక అందుకని చెప్పేసి వచ్చేసాం. ఈ లోపల అల్లం పేస్టు వేసుకుందామని చెప్పి చిన్నులపై 100 గ్రాములు అల్లం, ఒక 100 గ్రాములు తీసుకున్నాము. అది మొత్తం చిన్నులపాయలు అయితే తొక్కులు లేకుండా తీసేసుకున్నాము. అల్లం శుభ్రంగా కడుక్కొని దానిపైన చెక్కు కూడా తీసేసుకున్నాము. ఈ లోపల అది కూడా మిక్సీ పట్టేసినాక ఈ లోపల మా మరదలు అయితే పూలు గైటాకు వచ్చింది. నేను తర్వాత చూపిస్తాను. చెట్లు ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీళ్ళకి పూజకి కూడా పూలు కొనుక్కో అక్కర్లేదు, అన్ని చెట్లు ఉంటాయి. ఈ లోపల నీరు మొత్తం ఎగిరిపోయిందని చెప్పి పొయ్యి మీద ఆయిల్ అయితే వేసుకుంటున్నాం పెనం పెట్టుకొని. ఈ ఆయిల్ శనగ నూనె వేసుకోవాలండి. శనగ నూనె వచ్చేసి కేజీ వేసుకుంటున్నాను 2 కేజీల చికెన్కి. ఈ కేజీ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి ఈ కాగే కొందికి. ఇంకా అట్లా అయితే వేసుకుంటున్నాము, కానీ సూపర్గా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇక ఇది కొంచెం వీటెక్కినాక మనం ఆ చికెన్ వేసుకుందాం. నీరు మొత్తం ఎగిరిపోయింది కదా, ఇది కూడా ఈ ఆయిల్ కాగే వరకే హైలో ఉండిద్దండి, తర్వాత సిమ్లో పెట్టేసుకుందాము. ఈ ముక్కలన్నీ వేసేసుకుందాము. వేసేసుకుంటే ఎందుకంటే ఒకసారి తిన్నాను మా మరదల ఇంటికి వచ్చినప్పుడు చికెన్ పచ్చడి, చాలా టేస్ట్ అనిపించింది నాకు. ఇంకప్పటి నుంచి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఒక 4 నెలలు ఏమో అవుతుంది నేను అనుకొని, ఇప్పుడు కుదిరింది. నేను ఈ వీడియో స్టార్ట్ చేయకముందు అనుకున్నాను, అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు అనుకున్నాను చికెన్ పచ్చడి పట్టించుకోవాలని, కానీ నాకు ఇప్పుడు కుదిరింది. ఇక అందుకని ఇప్పుడైతే వేసుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పి వీడియో తీద్దామని చెప్పి అయితే తీస్తున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేయించుకోవాలి. ఇది కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి చాలా వరకు. ఇక ఈ సిమ్లో పెట్టుకున్నాం కదా, ఇది నిదానంగా ఉడుకుతూ ఉండిద్ది. మనం ఆ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ముక్క చెదరకుండా. గట్టిపడేటప్పుడు ముక్క అయితే చిదరదండి. మనం ఇందాడ నీళ్ళతో ఉడకబెట్టుకున్నాం కదా, నీరు పోయకుండా చికెన్లో వచ్చిన నీరుతో ఉడకబెట్టుకున్నాం కదా, అప్పుడు కలుపుకుంటే చికెన్ ముక్క అయితే ఇరిగిపోయింది. ఈ లోపల మా అల్లుడు హార్లిక్స్ తిని ఒళ్ళంతా పూసుకున్నాడు. ఈ లోపల చికెన్ కూడా కొంచెం ఎర్రగా వచ్చిందండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము. నేను ఆ వీడియో తీయలేకపోయాను, మా అల్లుడు వచ్చి గోల్ చేశాడు. ఈ లోపల వేసేసిందంట అక్క. ఆ అల్లం పేస్ట్ కూడా ఎర్రగా వచ్చేలాగా వేగాలని చెప్తుంది. ఇక అందుకని అయితే ఉంచేసాను అట్లాగే. ఇక సరేలే, ఇక చెప్పాను కదా, 100 గ్రాములు అల్లం, 100 గ్రాములు చిన్నులపాయలు అయితే వేసుకున్నాం కదా, అది మొత్తం అయితే వేసేసాము. ఈ లోపల మా మరదలు అయితే పూలు అయితే కోస్తుంది, అది చూపిస్తానన్నాను కదండి. ఇటు పక్క లోపలికి కనకాంబరాల మొక్కలు ఉన్నాయి, అటు పక్క ఏమో విరజాజుల చెట్టు, ఇదేమో గన్నేరు పూల చెట్టు. ఇక ఇటు పక్కకు వస్తే మేము ఇక్కడ ఉన్నప్పుడు అయితే జాన్ చెట్టు ఉండేదండి, గుత్తులు కాసేది. 2-3 చెట్లు ఉండేవి, మొత్తం కొట్టేశారు. మొన్న ఈ వర్షానికి పడిపోయిందంట కొమ్మ, ఇంక అప్పుడు కొట్టేశారు. ఇదేమో చుక్కమల్లి చెట్టు, మందారపు చెట్టు, మల్లి చెట్టు చాలా ఉన్నాయండి. పూలు మొత్తం కోసి ఓ ప్లేట్కి అయితే వేసి ఇచ్చింది. ఈ లోపల మా అల్లుడు నేను వీడియో తీస్తాను అయితే గోల్ చేశాడు. ఇక ఇట్లా ఓ ప్లేట్కి అయితే వచ్చినాయి, అవి అయితే కడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, పూలు కడుతుంది ఫ్రెండ్స్ మా వదిన. ఎవరికైనా ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి కదా, అందుకే ఎంత టైం పట్టింది, చాలా లేట్ పట్టింది పచ్చడి చేయాలంటే. అవి కట్టిన తర్వాత ఇక ఈ లోపల ఈ చికెన్ అయితే అల్లం పేస్ట్ అయితే ఎర్రగా అయిందండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము. ఉప్పు అంటే ఎంత అక్కాయి కొలత ప్రకారం అయితే 10 స్పూన్లు, నా కొలత ప్రకారం అయితే నేను 10 స్పూన్లు కొలిచాను.
అక్కయ్యకి కొలత ప్రకారం అయితే 10 స్పూన్లు అని చెప్పిందండి. ఆ స్పూన్లు పెట్టి కొలుచుకుంటే ఆ స్పూన్లు వచ్చేసి నాకు అర గ్లాస్ ఉప్పు అయిందండి. అర గ్లాస్ ఉప్పు వేసుకున్నాను. ఎందుకంటే మనం కొలత కావాలి కదా, మెజర్మెంట్ కప్ అయితే అక్కయ్య తీసుకోలేదు. అక్కయ్య ఎప్పుడు పట్టినా ఇలాగే వేసుకుంటాను రాజీ అని చెప్పింది. ఇక సరేలే అక్క, నువ్వు ఎలా పడితే అలా పట్టు అని చెప్పేసి నేనైతే అన్నాను. అంటే టేస్ట్ బాగుండిద్ది కదా అని చెప్పేసి నేను దీంట్లో కారం కూడా ఇంట్లో పట్టించుకొని తీసుకున్నానండి. కారం కూడా అక్కయ్య 10 స్పూన్లు వేసింది. మనం ఉప్పు ఎంత వేసుకుంటే కారం కూడా అంతే పట్టిద్ది రాజీ, ఎక్కువ పట్టదని చెప్పింది. ఇంక అందుకని సరే అని చెప్పాను. ఇక అట్లయితే వేసింది అక్క వేసిన తర్వాత మనం చూస్తే కనుక ఈ కారం వచ్చి మనం మసాలా కారం వేసుకోకూడదండి, సాదా కారం వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత కారం టేస్ట్ కూడా చూస్తుంది అక్క, ఇది మంచిదా కాదా అంటే నేను ఇంట్లో పట్టించుకున్న కారం అక్క అని చెప్పాను. ఇక అట్లా చూసిన తర్వాత వేసింది. ఎందుకంటే కొంచెం ఇంత రేటు పెట్టి తెచ్చుకున్నావు, వెనక ముందు ఎందుకమ్మా ఆడతాం అది ఇది అని చెప్పి అయితే చెప్పింది. ఇక సరే అని చెప్పి అదైతే ఇక చూసి వేసింది. నేను దీంట్లో ఒక ధనియాల పౌడరు నేను మిక్సీ అయితే పట్టలేదండి. ఇక మిక్సీ పడదాం అనుకునే లోపల మా మరదలు అంది, నేను పట్టాను వదిన, నువ్వు కొలతలు చెప్పు చాలు అంది. ఇంక అందుకని చెప్పి అయితే నేను కొలతలు చెప్తున్నాను. ముందుగా 100 గ్రాములు ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్లు మిరియాలు, ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, ఒక 100 గ్రాములు చిన్నులపాయలు, ఒక స్పూన్ ఏమో మెంతులు, ఒక చెక్క లవంగాలు అవి ఒక 50 గ్రాములు, ఇవి ఒక 50 గ్రాములు, యాలుక్కాయలు ఒక 10. ఇక ఇవన్నీ వేసుకొని వేయించుకొని నేను మిక్సీ అయితే పట్టిందండి. ఇంకా అదైతే పొడి ఉంది వదిన నా దగ్గర, ఎప్పుడు ఇంట్లో స్టాక్ ఉంటానే ఉండిద్ది కదా, ఎందుకు వేస్ట్గా పడతాం అని చెప్పి అయితే అంది. ఇక అందుకని ఇంకా తన దగ్గర ఉందిగా అని చెప్పి అయితే నేను తీసుకోలేదు. ఇలా 10 స్పూన్లు కారం అయితే వేసి ప్రతి ముక్కకి పట్టేటట్టు అయితే తిప్పిందండి. కానీ చాలా టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇక ఇలా తిప్పుకున్న తర్వాత ఇక 10 నిమిషాలు ఆగి ఇట్లా సిమ్లో పెట్టుకునే వేగుతుంది కదా, ఈ కారం కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. వేయించుకున్నాక మనం ఆ మసాలా వేసుకుందాం. మసాలా కూడా మనం పట్టుకుంటే ఇంట్లో పట్టుకున్న మసాలా కూడా ఎక్కువ లేదండి, చాలా చాలా బాగుంది. మరీ బయట పట్టినంత హెవీగా లేదు. నేను 2 సార్లు అయితే తీసుకున్నాను బయట, చాలా ఎక్కువ మసాలా అనిపించింది. ఇంకా అందుకని అప్పటి నుంచి అయితే ఇంట్లో పట్టుకోవాలని ట్రై చేస్తున్నాను, ఇప్పుడు కుదిరింది. ఇక ఇలా తిప్పుకున్న తర్వాత ఆ మసాలా కూడా వేసుకుందాం. ఈ లోపల మా అత్త అయితే వచ్చింది. మా అత్త వచ్చింది కూడా మీకు చూపిస్తానండి. మా అత్త, మా మావయ్య, మా మేనమావయ్య వీళ్ళందరూ ఉన్నారు. ఇక ఈ అక్కయ్య మొహం అయితే చూపిద్దంది కదా, ఈ అక్కయ్య మొహం చూపించినా ఇంకా సందడిగా ఉండేదేమో. అక్కయ్య ఏమో వద్దంది, ఇంకా ఒకరి పర్మిషన్ లేకుండా వీడియో అయితే తీయకూడదు కదా, ఇంకా అందుకని చెప్పేసి నేను కూడా ఏం చెప్పలేదు. ఇక ఇలా తిప్పేసుకున్నాం ప్రతి ముక్కకి పట్టేటట్టు. ఇప్పుడైతే ఆ మసాలా పొడి అయితే వేసుకుందాము. ఈ మసాలా పొడి వచ్చేసి అక్కయ్య ఒక 5 గంటలే వేసిందండి, మరీ ఎక్కువ వేయలేదు. అంటే ఈ మధ్యలో కారం సరిపోయిద్దా చాలదా అని ఆలోచిస్తుంది, కొంచెం వేసుకుందామని చెప్పి ఆలోచిస్తుంది, కానీ సరిపోతుంది అని చెప్పింది మా మరదలు. ఇక అందుకని ఇక ఈ మసాలా పొడి కూడా వేస్తుంది. కొలతలు మాత్రం గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో నచ్చితే కంపల్సరీగా సపోర్ట్ అనేది చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ పెట్టండి. ఇక ఇట్లా అయిపోయిన తర్వాత ఇది కూడా మసాలా కూడా ముక్కకి పట్టేలాగా తిప్పుకొని ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకొని కట్టేసుకుంటే సరిపోతుందండి. కానీ ఎందుకంటే చూపించిన మసాలా వేసే కొంది కలర్ మారిపోతుంది, చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేస్తుందో. దీంట్లో అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది, సూపర్గా ఉండిద్ది. కాకపోతే ఇది చల్లారినాకే మనం నిమ్మరసం కూడా కలుపుకోవాలండి. దీంట్లో పూర్తిగా చల్లారినాకే కలుపుకోవాలి, లేకపోతే చేదు వచ్చేసిద్ది. విత్తనాలు కూడా లేకుండా కలుపుకోవాలి వడగట్టుకొని. ఇక సరే అని చెప్పి దగ్గరికి అయితే వచ్చేసింది. ఇలా దగ్గరగా వచ్చినాక మనము తీసి పక్కన పెట్టుకోవడమే. ఈ లోపల నా పూలు కట్టడం అయితే వచ్చిందండి, చూడండి, చూసి దడుచుకోబాకండి, అంత చక్కగా కట్టాను నేను. ఇక దగ్గరికి వచ్చినాక పొయ్యి అయితే కట్టేసుకొని గిన్నెలోకి అయితే తోడుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల నేను బయలుదేరదామంటే మా అల్లుడు అయితే గోల చేశాడు. ఎంత గోల చేశాడంటే అంత గోల చేశాడు, అప్పుడు వెళ్తావు అని చెప్పేసి. అసలు ఎందుకంటే ఆయనేమో మా మావయ్య, ఆమెమో మా అత్త, అంటే మా మేనమామ, మా అత్త, మా మరదలు, మా తమ్ముడు. ఇక మా ఇంటికి వచ్చేసినాక మా అమ్మ అయితే హాయ్ చెప్తుందండి, ఇంక వంట చేయాలి. ఇంటికి అయితే వచ్చేసాము.
ఇప్పుడు చికెన్ పచ్చడి ఎలా ఉందో చూడాలి, వంట కూడా చేయాలి, ఆ రెండు చేద్దాం. నేను చికెన్ పచ్చడి అయితే ఈ గిన్నెలోకి తోడుకొని వచ్చానండి. ఇది చల్లారిపోయింది, పూర్తిగా 2 గంటలు అవుతుంది. ఈ లోపల వంట కూడా పూర్తి అయిపోయింది. మా వారు అన్నారు నేను ఇంకా నిమ్మరసం కలిపేస్తలేదు, రేపొద్దు నీకు కుదరదలే అని చెప్పారు. ఇక మా ఆయన ఎట్లా లేదన్నా వంట చేసేవాళ్ళు కదండి, ఇంక కలిపేశారు గబగబా. కలిపే కొందుకు ఆ నిమ్మరసం ఆ గ్లాస్తో 1/2 గ్లాస్ తీసుకున్నారండి. ఇత్తనాలు ఏమి లేకుండా వడగట్టారు, కానీ చాలా బాగా కలిపారు. ఈయన కూడా మా పిల్లలు ఎప్పుడెప్పుడు రెడీ అయిద్దని చెప్పి ఎదురు చూస్తున్నారు. చికెన్ అంటే అంత ప్రాణం వీళ్ళిద్దరికి కూడా, పిచ్చి తెగ తింటారు వాళ్ళు కూడా. ఇక నిమ్మరసం మొత్తం పిండినాక ఈ గ్లాస్తో 1/2 గ్లాస్ తీసుకున్నాక వడగట్టుకొని శుభ్రంగా ఇత్తనాలు ఏమి లేకుండా వడగట్టుకోవాలండి. వడగట్టుకొని శుభ్రంగా కలుపుకోవాలి, చాలా మొత్తం మొక్క పట్టేలాగా ఇలా కలుపుకొని. ఈ లోపల నేను వంట చేశాను కదండి, ఆ వంట కూడా రెడీ అయిపోయి వచ్చింది. అన్నం అయితే ఎగురుతుంది. ఇక నేను అది చూపించలేదు, ఇంటి బ్లాగ్లో పెడదాం అనుకుంటున్నాను. నాకైతే మా వీడియోలు నచ్చితే మాత్రం కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఇట్లా అన్నం అయితే వండాను. పొద్దున పొట్లకాయ కూర, బంగాళదుంప కూర అయితే ఉంది. అన్నం ఒకటే వేడివేడిగా వండాను, కొంచెం అన్నం వండాను. ఇక మా పిల్లలు వచ్చి ఆకలి అంటే ఇంకా వాళ్ళకు కూడా పెట్టేశాను. ఈ చికెన్ పచ్చడి వేసుకొని వాళ్ళైతే టేస్ట్ చేస్తారు. నాకు కూడా 2 ముద్దలు పెట్టేశారు. మా పెద్దమ్మ అయితే తినిపించేసింది, వాళ్ళు కూడా తిన్నారు. చాలా బాగా వచ్చింది, మంచి సూపర్గా వచ్చిందమ్మా అన్నారు. ఒక నైటల్లే ఉంటే ఆ నిమ్మరసం కలిపినాక సూపర్ టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.